హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి వ్లాగ్స్. నిన్న మా మరిది వాళ్ళ పాపది ఉయ్యాలో ఫంక్షన్ జరిగింది. సో ఆ వీడియోనే ఈరోజు వ్లాగ్. వీళ్ళు వచ్చేసి మా చిన్నత్తయ్య, మా చిన్న మావయ్య. అసలైతే మేనత్త ఉయ్యాలలో వేయాలి అండ్ నామకరణ చేయాలి. తను వచ్చింది, బట్ ఏంటి అని అంటే ఈవినింగ్ ఫంక్షన్ అని చెప్పేసి తనకు తెలీదు. మార్నింగ్ ఫంక్షన్ అని చెప్పేసి అనుకుందంట. సో తను ఏంటంటే పిల్లల్ని తీసుకురాకుండా పిల్లల్ని స్కూల్కి పంపించి ఈవినింగ్ వరకు అంతా అయిపోతుంది కదా, సో వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి తను అలా అనుకుందంట. బట్ ఏంటనంటే ఇంకా ఈవినింగ్ ఫంక్షన్ అని చెప్పేసి అనేసరికి అయ్యో అవునా, నేను పిల్లల్ని స్కూల్కి పంపించి వచ్చాను, పిల్లలను తీసుకొచ్చేదాన్ని కదా అని చెప్పేసి తను కొంచెం అప్సెట్ అయింది. కానీ ఇంకా తను ఇంకా తప్పదు, నేను వెళ్ళాలి, ఇంకా 5 వరకు నేను వెళ్ళాలని చెప్పేసి ఇంకా 5కి తను వెళ్ళిపోయింది. సో తను లేదు కాబట్టి ఇంకా తాతయ్య నానమ్మ ఇద్దరు కలిసి పాపని ఉయ్యాలలో వేశారు. పాప చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా, సేమ్ అచ్చుగుద్దినట్టు వాళ్ళ నాన్నలానే ఉంది. ఇంకా పాప పేరెంట్స్ వీళ్ళే. అండ్ కింద ఒక బాబు ఉన్నాడు కదా, ఆ బాబు వచ్చేసి పాపకి అన్నయ్య, అంటే మా మరిదికి ఫస్ట్ బాబు, దాని తర్వాత పాప. అండ్ మా మరిది పేరు వచ్చేసి మణికంఠ, అండ్ మా తోటి కోడల పేరు వచ్చేసి సౌమ్య, అండ్ ఆ బాబు ఉన్నాడు కదా, ఆ బాబు పేరు వచ్చేసి మల్లికార్జున్. అండ్ ఇప్పుడు పాపకు వచ్చేసి చైత్ర అని చెప్పేసి నామకరణ చేశారనమాట. సో ఒక్కొక్కరుగా వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. అండ్ ఇప్పుడు స్టేజ్ ఎక్కుతున్నారు కదా, వీళ్ళు వచ్చేసి పాపకి పెద్దనాన్న అండ్ పెద్దమ్మ అవుతారు. అంటే ఇప్పుడు మా మరిది, పెద్ద మరిది అండ్ పెద్ద తోటికోడలు, వీళ్ళకి కూడా ఇద్దరు పాప, అదే బాబు అండ్ పాప ఇద్దరు ఉన్నారనమాట. అండ్ అంతకుముందుకు నేను ఉయ్యాల్లో ఫంక్షన్ ఒక వీడియో బ్లాగ్ పెట్టాను కదా, ఈ పాపది అనమాట. దాని తర్వాత వీళ్ళు వచ్చేసి మా పెద్ద పాప అండ్ మా పెద్ద తోటికోడలు. అండ్ దాని తర్వాత ఇంకా నేను, మా హస్బెండ్. అండ్ పాప అయితే చాలా చికాకు చేసుకుంది. ఎందుకంటే అందరూ ఎత్తుకొని ఇలా ఫోటో దిగడం కానివ్వండి, అండ్ క్యాప్ ఒకటి పెట్టాం కదా, దానివల్ల కొంచెం వేడి వల్లనో ఏమో కొంచెం చికాకు చేసుకుంది. ఈ బాబు వచ్చేసి పాపకి మేనమామ, అండ్ మా తోటి కోడలు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా, అండ్ వచ్చిన బంధుమిత్రులు. అండ్ చాలా అంటే గ్రాండ్గానే జరిగింది అండ్ బాగుండింది. అండ్ వీళ్ళిద్దరు వచ్చేసి చిన్న పిల్లలు వచ్చేసి ఆ పాపకి అన్నయ్యలు అవుతారు. అండ్ ఈ పిల్లలైతే బాగా హంగామా చేశారు అండ్ డ్యాన్సులు కూడా చేశారు. బట్ ఆ వీడియో నేను తీయలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.